మన దేశంలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. రీసెంట్‌గా మన ప్రధాని మోడీ గారిని ఆ సంస్థ సీఈఓ కలిశారు. కలిసిన తర్వాత ఆ సంస్థ ప్రకటించిందేందంటే, భారతదేశంలో 2030 లోపు $48 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా ప్రకటించింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా 4,00,000 కోట్ల పెట్టుబడి. చాలా పెద్ద పెట్టుబడి. మరి ఎక్కడ పెట్టే అవకాశం ఉంది? ఈ 4,00,000 కోట్ల పెట్టుబడి ఒకే చోట పెట్టరు. రకరకాల ప్రాంతాల్లో పెడతారు. వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో పెడతారు. సహజంగానే అన్ని రాష్ట్రాలు పోటీలు పడతాయి పెట్టుబడుల కోసం. ప్రధానంగా అమెజాన్ పెట్టుబడి కోసం ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు పోటీ పడతాయి. అయితే సహజంగానే మన దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో ప్రస్తుతానికైతే 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నాయి కాబట్టి, అక్కడ పెట్టుబడుల ఆకర్షణ బాగుంది కాబట్టి, అమెజాన్ పెట్టుబడి కూడా కనీసం 4,00,000 కోట్లలో పావలా లెక్క ప్రకారం అయితే, అంటే 25% లెక్క ప్రకారం అయితే 1,00,000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి కూడా పోవాలి. వెళుతుందా లేదా? అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. అమెజాన్ పెట్టుబడుల్లో ఆల్రెడీ వాళ్ళకు ఒక ఎకోసిస్టమ్ ఉన్న నగరాలు ముంబై నగరం అండ్ హైదరాబాద్ నగరం. ఈ నగరాల్లో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎకోసిస్టమ్ ఉంది. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు మేజర్‌గా పెట్టుబడి పెడుతుంది ఏ ఏ రంగాల్లో? సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్, కామర్సు, లాజిస్టిక్స్, ట్రేడర్స్‌ని పెంచుకోవటం, తర్వాత సప్లై చైన్‌ని పెంచుకోవటం, ఈ విషయాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ విషయాల్లో ఆల్రెడీ హైదరాబాద్‌లో, ముంబైలో వాళ్ళకంటూ ఒక పెద్ద నెట్వర్క్ సిస్టమ్, ఒక ఎకో సిస్టమ్ వాళ్ళకుంది. కాబట్టి దీన్ని విస్తరించాలనుకుంటారు కాబట్టి హైదరాబాద్‌లో, ముంబైలో ఖచ్చితంగా అమెజాన్ భారీ పెట్టుబడి పెట్టిద్ది. ఆల్రెడీ హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ అమెజాన్ వాళ్ళకున్నాయి. కాబట్టి వీటిని విస్తరిస్తారు. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా అమెజాన్ పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది. అది కూడా భారీ పెట్టుబడి. అదే క్రమంలో ముంబై సిటీలో కూడా. తర్వాత క్లౌడ్ సేవల విషయంలో కొంత బెంగుళూరు కొద్దిగా ఎకోసిస్టమ్ బాగుంది కాబట్టి, అది ఎప్పటినుంచో ఉన్న ఎకోసిస్టమ్ కాబట్టి బెంగుళూరులో కూడా కొంతవరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. అయితే డేటా సెంటర్స్ విషయంలో, సర్వీసెస్ విషయంలో కొంత వైజాగ్ కూడా అట్రాక్టివ్‌గా ఉంది. ఇంక వైజాగ్ ఉన్న ప్లస్ ఏందంటే సముద్ర తీర ప్రాంతం ఉండటం. ఆల్రెడీ గూగుల్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు ఇలా డేటా సెంటర్స్, అది కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఆల్రెడీ డేటా సెంటర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి, అక్కడ సర్వీసెస్‌కి, డేటా సెంటర్స్‌కి ఒక ఎకోసిస్టమ్ ఆల్రెడీ ఏర్పడి ఉంది కాబట్టి, అక్కడ కూడా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంటది. కానీ ఎక్కడ ఎంత పెట్టుబడి పెడతారు అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి. కానీ ప్రతి రాష్ట్రం కూడా పెట్టుబడుల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉంటది. మరి చూడాలి పెట్టుబడుల కోసం జరిగే ప్రయత్నాలు. కానీ దేశంలో 4,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే అది మన దేశానికి ఒక మంచి అడ్వాంటేజ్. ఎప్పుడైనా బయట దేశాల పెట్టుబడులను మనం ఆకర్షించగలిగి, బయట దేశాల కరెన్సీని మనం అట్రాక్ట్ చేయగలిగితేనే దేశం డెవలప్‌మెంట్ అనేది ముందుకెళ్ళిద్ది. ఇదొక మంచి బెనిఫిట్ అన్నట్టు. థాంక్ యూ. Please do like, share and subscribe this channel.